మనతో పాటు డాక్టర్ సుధీర్ ధారా గారు ఉన్నారు. వెల్కమ్ సార్ వన్స్ అగైన్. హాయ్ అండి. సార్ ఇప్పుడు చాలా మందికి కామన్ యాక్టివిటీస్ కొన్ని చెప్తాను. దానివల్ల ఒళ్ళంతా పట్టేసినట్టు పెయిన్, క్రానిక్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. వాటన్నిటికీ మనం పెయిన్ మేనేజ్మెంట్ అవసరమా? అది స్ట్రెచింగ్ చేసుకుని సాల్వ్ చేసుకుంటే better. ఉదాహరణకి సోఫాలో కూర్చుంటాం. సోఫాలో కూర్చుని ఎక్కువ టీవీలు చూసే వాళ్ళకి లో బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. అది సోఫా తప్ప, వాళ్ళ ఏజ్ తప్ప? సి మోస్ట్లీ ఏదన్నా కానీ చూడండి, బాడీలో సఫరింగ్ ఉంది, బాడీలో ఇబ్బంది ఉంది, 10 రోజుల కంటే ఎక్కువ ఉంది, కంటిన్యూస్గా ఉంటుంది, ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే. మనం సింపుల్గా తీయలేం. నాకు జనరల్ బాడీ ఎక్స్ అంటే అనకూడదు. అది మెటబాలిక్ ఉండొచ్చు, స్ట్రక్చరల్ ఉండొచ్చు, లోపల ఏమైనా డిసీజ్ ఉండొచ్చు, డయాబెటీస్ వల్ల రావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల రావచ్చు, తెలియని క్యాన్సర్స్ ఉండొచ్చు లోపల. అవి ఇనీషియల్గా ఇట్లా బయటపడుతున్నాయేమో. సో ఎప్పుడు కూడాను దాన్ని ఏదో ఏదో చిట్కాలు అంటారు చూడండి, వాటి చిట్కాలతోటి లేదంటే ఆయిల్ పూసుకోవడం ఇట్లా ఎక్కువ రోజులు ఉంటాయి. 15 రోజుల కంటే ఎక్కువ నొప్పి ఉందంటే అది క్రానిక్ పెయిన్ అని. ఆ క్రానిక్ పెయిన్ రీజన్ తప్పకుండా కనుక్కోవాలి. ఈ గుడ్డిగాని మనం ఏదో అది చేసుకొని పర్లేదులే ఇది కాదా సోఫాను మారుద్దాం, లేదంటే నిలబడి కూర్చోవడం మానేద్దాం, అది కాదు. లోపల కనుక్కోవాలి. లేదు అన్ని నార్మల్గా వచ్చేసాయి. సార్ మీరు చెప్పినట్టే నేను టెస్టులు చేయించుకున్నాను డాక్టర్ గారిని, ఏం లేవంటే మన బాడీ ఆ యాక్టివిటీకి సరిగ్గా కండిషన్ అవ్వట్లేదు. సో కండిషన్ చేసుకొని దిగాలి. అంటే ఇప్పుడు పొద్దునే మీరు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్లో ఉన్నారు, ఎవరో 60 ఏళ్ళు రిటైర్డ్ అయిపోయారు, ఎక్సర్సైజులు చేయడం ఇష్టం ఉండదు, ప్లస్ ఆల్సో అలా ఉంటేనే వాళ్ళకి ఇష్టం, చెప్పిన మాట వినరు, లేదు కాళ్ళు ఏదో కదలట్లేదు, పారాలిసిస్ వచ్చేది, లేదు వేరే ఇతర ఇష్యూస్ వల్ల నడవలేకపోతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకు తగ్గట్టుగా కండిషన్ చేసుకోవాలి మజిల్స్ని బిఫోర్ గోయింగ్ టు దట్. మార్నింగ్ అంతా బాత్రూమ్ గిత్రూమ్ వెళ్ళొచ్చాక కండిషనింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, అవి చేసుకొని ఇవి దిగితే ఏది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ అయినప్పుడు అవి చేసుకుంటే ఈ పెయిన్స్ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ మీరు అన్నట్టు నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ రావు. ఇది స్పెసిఫిక్గా ఏమీ లేనప్పుడు మీరు ఎలా సార్ ఎక్సర్సైజ్ వద్దంటారు? ఎక్సర్సైజ్ చేయాలి. అంటే అది ఇప్పుడు చూడండి, మీరు ఒక సినారియో ఇచ్చారు, సోఫాలో కూర్చొని కంటిన్యూస్గా లేచినప్పుడు స్టిఫ్ అయిపోతుంది బాడీ. అదే చాలా మంది అది ఆ మనిషికి ఆయనకున్న డిసీజెస్, ఆయన ఏజ్, ఆయన చేసే జాబు చేస్తున్నాడా లేదా, రిటైర్డ్ లైఫ్, దాన్ని బట్టి మెడికల్ డాక్టర్ ఎక్సర్సైజ్ చెప్తారు. అది నేర్చుకోవాలి. కానీ ఎవరో యూట్యూబ్లో చూసి జిమ్ ట్రైనర్ చెప్పాడని, మా పక్కింటోడు చెప్పాడని, కేవీఆర్ పార్కులో ఇంత దూరం నడుస్తాను అట్లా చేయకండి. ఎందుకంటే హెల్త్ని మీ చేతుల్లో తీసుకోకూడదు. హెల్త్ డాక్టర్లు ఉన్నారు, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సార్ ఈ పరిస్థితి నాకుంది, ఎలా చేయమంటారు ఎక్సర్సైజ్ అని వాళ్ళు కరెక్ట్ చెప్తారు. సో మరి వెయిట్ లాస్ అవ్వదలుచుకున్న వాళ్ళకి ఎక్సర్సైజ్ మీరు అంటే డాక్టర్ ఓకే చెప్తే చేయొచ్చు. కానీ ఒకటి వెయిట్ లాస్ అన్నది పెద్ద బిజినెస్ అండి. చెప్తున్నా వినండి, వెయిట్ ఉన్నవాడు అన్హెల్దీ కాదు, సన్నగా ఉన్నవాడు సూపర్ హెల్దీ కాదు. అబ్బో, గుర్తుపెట్టడానికి ఎంత బాగుందో. వెయిట్ ఉన్నవాళ్ళు అన్హెల్దీ కాదు, మనం అనుకుంటాం అట్లా. ఈ మధ్య బరే దారుణంగా గిల్ట్ సార్ చాలా మందికి, విమెన్ కి. కమర్షియల్ యాక్టివిటీ, కమర్షియల్. హృతిక్ రోషన్ వస్తాడు, ఈ వెయిట్ గురించి మాట్లాడతాడు, ఇంకొక ఫైటర్ హీరో వస్తాడు, లేదంటే హీరోయిన్స్ బాగా స్లిమ్గా ఉన్నవాళ్ళు మాట్లాడు, నేను అంతలా ఉన్నాను ఇంత అయిపోయినాను, అంత కమర్షియల్ యాక్టివిటీ. వెయిట్ లాస్ అన్నది కమర్షియల్ యాక్టివిటీతో స్లోగా ఇది పాయిజన్ డాక్టర్లో కూడా వచ్చేసింది. అవును, వెయిట్ తగ్గాలి. ఎప్పుడు తగ్గాలి? మార్బిడ్లీ ఒబీస్ ఉంటే తగ్గాలి. మామూలుగా ఉన్నవాళ్ళు కూడాను పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా ఏదో ఉద్యోగం చేసుకున్న వాళ్ళు కూడాను నేను సన్నగా అయిపోవాలని ఈ ఎక్సర్సైజ్లు, జిమ్లు అనవసరంగా పోయి వేరేవే కొత్తగా తెచ్చుకుంటున్నారు. ఆ లిగమెంట్ టేర్లు, మోకాళ్ళు అరిగిపోవడాలు. నేను ఒకటే అంటాను, మన వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా అన్నది మీరు బిఎంఐలు మీరు క్యాలిక్యులేట్ చేయొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి కనుక్కొని సార్ నేను తగ్గాలా తగ్గకూడదా, తగ్గాలంటే మీరు ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు ఏం చెప్తారు అది తీసుకోండి. అంతేగాని మనము యూట్యూబ్లో చూసేసి నా బిఎంఐ 30 పైన ఉంది, నేను తగ్గిపోవాలని, అది అక్కడ కూడా డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్సర్సైజ్ చేయడము చాలా చాలా డేంజర్. ఇంతకంటే డేంజర్ ఫుడ్ హ్యాబిట్స్. మీరు చిన్నప్పటి నుంచి తింటున్న ఫుడ్ని వెయిట్ లాస్ అవ్వాలన్న ఉద్దేశంతో పిచ్చిగా ఆపేయడము, పిచ్చి కమర్షియల్ ప్రోడక్ట్స్ తినడం వల్ల గట్ ప్రాబ్లమ్స్ వచ్చి లేనిపోనివన్నీ ఎవరికి ఊహకందని జబ్బులు వచ్చే ఆస్కారం కూడా చాలా ఉంది. ఓహో, సో అయితే మరి అందరూ పడిపోయారండి. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియా తాలూకు ఇన్ఫ్లుయెన్సెస్లో పడిపోయి ఎవ్రీబడి వాంట్స్ టు బీ లైక్ కరీనా కపూర్. అందరూ శిల్పా శెట్టి ఎందుకుంటున్నారో వాళ్ళకి మీనింగ్ కూడా అర్థం కాదు. అలా ఉండకపోతే వాళ్ళు చాలా తక్కువని ఫీల్ అవుతున్నారు, అన్హెల్దీ అని ఫీల్ అవుతున్నమాట. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఇచ్చిన ఓకే, బట్ ఇది చాలా మంచి పాయింట్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తారు. సో ఓవరాల్గా మరి జాయింట్స్ ఏజ్తో పాటు అందరికీ 40 దాటాక ఏవో ఒకటి మొదలవుతాయి.
ఏమన్నా కొన్ని బండ గుర్తులు ఉన్నాయా? ఒక 3, 4 మీరు ఇవి చేస్తే కొంత మీరు ప్రొలాంగ్ చేసుకోండి మీ జాయింట్స్ లైఫ్‌ని అని. చేస్తే కాదు, చేయకపోతే చెయ్యకూడను ఉన్నాయి. లైక్ ఒక హౌస్ వైఫ్ తీసుకోండి, ఎక్కువ మంది హౌస్ వైఫ్సే కదా. హౌస్ వైఫ్ ఇంకొక సెట్ వర్కింగ్ ఉమెన్, మహిళలదే తీసుకుందాం. హౌస్ వైఫ్ పొద్దున 6 గంటలకు లేస్తే మధ్యాహ్నం 2 లోపల మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. హౌస్ వైఫ్స్ పొద్దున 6కి లేచి మధ్యాహ్నం 2 లోపల ఎంతసేపు కూర్చుంటారు? కూర్చోరు. బట్టల విషయంలో వేస్తారు, మళ్ళీ బయట ఊడిపిస్తారు, కూరగాయలు తీసుకుంటారు, మళ్ళీ వంట చేస్తారు, మళ్ళీ అవన్నీ గిన్నెలు తీసి పడేస్తారు. అంటే మనుషులు ఉన్నా కూడా హెల్ప్‌కి వాళ్ళు నిలబడే ఉంటారు. సో మొత్తానికి సార్ హౌస్ వైఫ్స్‌కి, వర్కింగ్ విమెన్‌కి ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ PRP ఐ థింక్ బాగా మొండి పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మూడో విషయం మేము తెలుసుకుంది ఏంటంటే దట్ PRP అండ్ ఇది పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ అన్నీ చాలామందికి పనిచేస్తున్నాయని చెప్పి విజ్ఞులు కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్న పరిస్థితి. ఎక్సలెంట్గా పనిచేస్తున్నాం. ఇదొక మంచి పరిణామం ఇప్పుడు. అదే. ఎందుకంటే అథారిటీస్ కూడా ఓకే చేసాయి. ఓకే. అథారిటీస్ ఓకే చేసాయి అంటే ఇంకెవరికి ఏ డౌట్లు ఉండదు. తప్పకుండా PRP గురించి అందరూ తెలుసుకోవాలి. జనరల్ పబ్లిక్, అదే డాక్టర్లు కూడా తీసుకొని ఇది దాని ప్రాపర్ అడ్వైస్ తీసుకొని ప్రాపర్ డాక్టర్ దగ్గర చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుధీర్ గారు. బికాస్ రెవల్యూషనరీ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇవి. ఎక్సర్సైజ్ అక్కర్లేదు, ఇవన్నీ విని చాలామంది హర్షిస్తారు. లావుగా ఉన్న వాళ్ళందరూ అన్హెల్దీ కాదు, సన్నగా ఉన్నారని చెప్పి హెల్దీ అని అనుకోవద్దు. కాబట్టి ఇవన్నీ కొత్త కొత్త ప్రమాణాలు మనమే పెట్టుకుందాం ఇంకా రాబోయే కాలం కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.